ఒక రైతు కుటుంబంలో జన్మించి ఒక ఉద్యోగిగా, ఒక ఉద్యమ నాయకునిగా, ఒక వ్యాపారవేత్తగా, ఒక మీడియా అధినేతగా, ఒక హిందూ ధర్మాన్ని కొనసాగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా నియమించబడినటువంటి బిఆర్ నాయుడు గారితో ఈ వారం ద లీడర్ విత్ వంశీ. సార్ నమస్కారం. బిఆర్ నాయుడు గారు చైర్మన్గా ముందుగా మహాన్యూస్ తరపున, మహాన్యూస్ ప్రేక్షకుల తరపున, తెలుగు ప్రజానేకం తరపున కూడా మీకు అభినందనలు, శుభాభినందనలు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. సార్, ఇప్పుడు తిరుమల చైర్మన్గా మీ మొట్టమొదటి లక్ష్యం ఏంటి? మీ బాధ్యత ఏమనుకుంటున్నారు? ఒక్కటని కాదు, చాలా ఉన్నాయి సమస్యలు. ఒక్కొక్కటి అధ్యయనం చేస్తున్నాను. అన్నీ ఒకసారి చేయలేము. స్టెప్ బై స్టెప్ ఏది దేనికి ప్రాధాన్యత ఇవ్వాలా ఏంటనేది అవన్నీ నేను ఒక 6 నెలల నుంచి వర్కౌట్ చేస్తున్నాను. 6 నెలల నుంచి ప్రణాళికలో ఉన్నారు. ఓకే. ఎందుకంటే నేను అక్కడ పుట్టి పెరిగినవాడిని కాబట్టి నాకు కొన్ని విషయాలు తెలుసు. సో దాన్ని ఏ విధంగా చేస్తే భక్తులకి సౌకర్యంగా ఉంటుంది అనేది నాకు కొంచెం అవగాహన ఉంది. ఓకే. దాన్ని ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేయాలి మనం. ఓకే. సో దాన్ని ప్రయత్నం చేద్దాం అనేది. ఓకే. అంటే ఆ దేవదేవునితో మీకున్న అనుబంధం, చిన్నతనం నుంచి అక్కడ నుంచి చూస్తూ పెరిగినటువంటి వాతావరణం ఎలా అనిపిస్తుంది? ఊహగా అందట్లేదు. ఊహకు అందట్లా, మాటల్లో చెప్పలేదా? నిజంగా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్కి, మిగిలిన ఎన్డీఏ పెద్దలు అందరికీ నా ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఆశపడిన మాట వాస్తవం. నేను జీవితంలో ఒకసారైనా అక్కడ అవ్వాలి అనేది, సేవ చేయాలనేది ఉంది. ఎప్పుడు అనిపించింది నాయుడు గారు? నాకు దాదాపు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి అనిపించింది. ఓకే. నేను అప్పుడే ప్రయత్నం చేసినాను, కానీ కాలేదు. ఓకే. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని 1.5 year కిందే నేను వెళ్ళి అడిగాను. మీరు అడిగారు? నేను వెళ్ళి అడిగాను, అన్నా నాకు ఇలా చేయాలని ఉంది. 40 ఏళ్ళ నుంచి పైనుంచి మీతో ఉన్నాను నేను, ప్రతి విషయంలోనూ నాకు ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది. నేను ఇంతవరకు మిమ్మల్ని ఏమీ అడగలేదు. ఏది కూడా అడగలేదు. కొంచెం ఆలోచన చేసి, అవును మీరు చెప్పింది వాస్తవం, యూ డిజర్వ్ ఇట్ అన్నాడు. 1.5 సంవత్సరాల క్రితం. ఓకే. డిజర్వ్ ఇట్ అంటే సరే అని, ఓకే అన్న థ్యాంక్ యూ అని వెళ్ళొచ్చిన. ఓకే. ఎలక్షన్ అయిపోయిన తర్వాత June 29th వెళ్ళా సీఎం గారి దగ్గర. ఓకే. సీఎం అయిన తర్వాత అప్పుడు కలవలేదు, బట్ కొంచెం టైం తీసుకొని కలుద్దామని పోయి కలిసి గుర్తు చేశా, అన్నా మీరు నాకు ప్రామిస్ చేశారు, అది గుర్తుందా అని. ఓకే. గుర్తుంది, ఇప్పుడు కూడా అన్నా యూ డిజర్వ్ ఇట్. అప్పుడు కూడా అన్నారా? ఓకే. నేను నీకు మాట ఇచ్చాను కదా, నేను చేస్తాను. రేపులో ఎల్లుండి నా బర్త్డే ఉంది, ఇప్పుడు నువ్వు కాగితం ఇస్తే నేను జేబులో పెట్టుకొని పోతా, నా కాగితం నాకు ఇచ్చే. ఆయన నవ్వి, అంత కాదులే, ఒక 15-20 రోజులు ఆగు, చేస్తానన్నా కదా అని అన్నారు. సో అన్నమాట ప్రకారం ఆయన చేశారు. నిజంగా అంటే కొంచెం ఆలస్యమైనట్టుంది కదా వాళ్ళకి. ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది చైర్మన్ విషయంలో. ఎవరు వెళ్ళి ఏమి అడిగినా అది తప్ప వేరే అడగండి అని చెప్పారు, అని చెప్తున్నారు. ఓకే. లోకేష్ బాబు కూడా ఏమాట చాలా ఫర్మ్గా ఉన్నారు. వాళ్ళకి బోర్డు వేయటంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. బోర్డు వాళ్ళని ఫిల్టర్ చేయటంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. నాతో ఒకసారి అన్నారు చంద్రబాబు నాయుడు గారు, చాలా కష్టం అవుతుంది, నాకు అన్ని ప్రెజర్స్ ఉన్నాయి, అయినా కానీ వేస్తాను అని. సరే ఆ రోజు అనౌన్స్ చేసే ముందర రోజు రాత్రి 10:30 ఫోన్ చేశారు,
పెద్ద ఆయన ఫోన్ చేసి రేపు మధ్యాహ్నం 3 గంటలకి. సరే 3:40 అట్లా కలిశారు ఆయన. ఓకే. కలిసి నువ్వు పడిన కష్టానికి, నీ సిన్సియారిటీకి, నీ హానెస్టీకి నీకు టీటీడీ ఇస్తున్నాను, జాగ్రత్తగా చేసుకోపో ఓకే అని భుజం తట్టి పంపించారు. ఓకే, దట్స్ ఆల్. అంతే. అసలు మీకు చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడో ఒక తెలియని అనుబంధం. మీరేమన్నా అన్నా అని పిలుస్తారు, ఆయన ఏమన్నా మిమ్మల్ని ఆప్యాయతగా ఒరే రా అంత ఆప్యాయత జనరల్గా ఆయన ఎవరిని అట్లా పిలవటం ఉండదు. కానీ ఏంటి మీ అన్నదమ్ముల అనుబంధం ఏంటి? అదేం లేదు, నేను ఆయన 1978 నుంచి ఓకే ఆయనతో ఉన్నాను కదా. సో ఎన్టీ రామారావు పార్టీ 82లో పెట్టినప్పటి నుంచి అన్నగారి పిలుపు మేరకు అందులోనే పనిచేస్తున్నాం అప్పటి నుంచి. ఆయన ఏ బాధ్యతలు చెప్పినా చంద్రబాబు నాయుడు మనం తూచా తప్పకుండా చేస్తా వచ్చాం ఆయన వెంబడి. ఓకే. ఏది ఆశించి ఏది పదవి తీసుకోలేదు. సో అదే అనుబంధం, ఇంకేం అదే అనుబంధం. అంతే. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు 40 సంవత్సరాలు ఆయన ప్రయాణంలో మిమ్మల్ని ఆ రకంగా ఆ దగ్గరతనం ఏర్పడింది మీకు అనుబంధం. ఓకే. అంటే మీరు చైర్మన్గా మీరు అవుతున్నారు అనేటువంటి క్రమంలో ఎవరైతే పెద్ద కుమారుడు మీద రవీంద్ర గారి పైన TV5 MD గారి పైన అసత్య ఆరోపణలు చేసి మిమ్మల్ని ఆపాలనేటువంటి కుటిల ప్రయత్నాలు కూడా జరిగినాయి. ఎవరు చేశారు, ఎలా, ఎందుకు అయ్యిండిద్ది అని అనుకుంటున్నారు? ఎవరు చేశారనేది నాకు ఐడియా ఉంది, బట్ ఇది సందర్భంగా కాదు. ఓకే. దేవుడు చూసుకుంటాడు. వెంకటేశ్వర స్వామి మా వెంబడి ఉన్నాడు, ఆయన్ని నమ్ముకున్నాను నేను. ఆ టెంపుల్కే వెళ్తాను 90%. ఓకే. చిన్నప్పటి నుంచి. కాబట్టి భారం ఆయన మీద వేయటమే. బురద వెళ్ళాలని చాలా మంది ప్రయత్నం చేశారు, చల్లారు, క్లీన్ గా బయటపడ్డాం. అవును, నిప్పు లాంటిది తీయాలి కాబట్టి రేపు బయటపడతాం. అవును, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, నేనే తప్పు చేయలేదు. కానీ పిల్లలను కూడా అట్లా లాగి అలా బదనాం చేయాలనేటువంటి కుట్ర ప్రయత్నాలు మంచిది కాదు కదా. అదే కదా, చాలా ప్రయత్నాలు చేశారు. చాలా అంటే చాలా చేశారు. ఏ రకంగా అడ్డుపించాలో ఆ రకంగా అడ్డుకోవాలి. ఏంటి చైర్మన్ అయితే సంతోషం కదా. నేను మీకు తెలుసో తెలీదో, T5 ఇదే బిల్డింగ్ ఇదే ప్లేస్లో ఇనాగ్రేట్ చేశాను. అవును, ముగ్గురిని పిలిచాను నేను. అవును, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, అపోజిషన్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు, స్టార్ మన మెగాస్టార్ చిరంజీవి ముగ్గురిని పిలిచి చేశాను. చేసి కిందికి వెళ్ళాము, నా సిగ్నల్ కట్ అయిపోయింది. అవును, మీరు TV5 స్టార్ట్ చేసి మీరు వాళ్ళు రిబ్బన్ కట్టించి మీరు కిందకి వెళ్ళేటప్పుడు సిగ్నల్ ఆగిపోయింది. ఇక దాన్ని చేసుకోవటానికి నాకు 15-20 days పట్టింది. ఢిల్లీలో పోయి ఆ రోజుల్లో కావూరి సాంబశివరావు కానీ, దగ్గుబాటి పురంధేశ్వరి కానీ వాళ్ళ వెంబడి నిలబడి, అప్పుడు ప్రియరంజన్ దాస్ మున్షి MIB మినిస్టర్, ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని దాన్ని మళ్ళీ రిస్టోర్ చేసుకున్నా. అట్లా ఇబ్బందులు పెట్టారు నన్ను. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా మీద అదో రకమైన పగ, ద్వేషం, ఎందుకు ఏమో నాకు తెలియదు. ఏదో నాకు అర్థం కాని ప్రశ్న నా జీవితంలో ఏదో ఉంటే అదొకటే. అంటే బిఆర్ నాయుడు గారు ఉంటే స్ట్రైట్ గా మాట్లాడతారు తప్ప లోపలే ఉండదు అనేది అందరికి ఉన్న అభిప్రాయం. వాళ్ళకి ఎందుకు మరి అట్లాంటి అభిప్రాయాలు మీ మీద? ఏందో అదే అంటున్నాగా, నాకు ఇంతవరకు నా లైఫ్లో అర్థం కాని ప్రశ్న అది ఒకటే. వాళ్ళు పైకి బాగానే మాట్లాడతారు, అన్న కనపడితే అన్న బాగున్నావు అది ఇది అని అంటారు. సరే ఏం చేద్దాం. అంటే పైకి ప్రేమతో ఉన్నారు కానీ లోపల మాత్రం ప్రేమ లేదు, ద్వేషం ఉందేమో. ఓకే. అంటే ఇప్పుడు టీటీడీ మీద ఇప్పుడు మీరు వేసినటువంటి కమిటీని ఎలా చూస్తున్నారు? గత కమిటీని ఎలా చూస్తున్నారు? అంటే ఒక వేరియేషన్ చర్చ జరుగుతుంది. గతంలో 7 క్రిమినల్స్ అంటే ఉన్నటువంటి వాళ్ళు పేర్లు ఉన్నాయనేటువంటిది అప్పుడు పెద్ద ఇష్యూ అయింది. ఇప్పుడున్నటువంటి కూర్పు ఎలా ఉందనుకుంటున్నారు మీరు? చాలా బ్రహ్మాండంగా ఉంది. నేను కొంతమందితో ఇంటరాక్ట్ అయ్యాను. ఓకే. వాళ్ళందరూ కూడా ఏదో దేవుడు సేవ చేయాలని వచ్చిన వాళ్ళే తప్ప వాళ్ళు మల్టీ మిలియనర్స్ అందరు కూడా చాలా మంది. అవును, సుచిత్ర ఎల్లాగారు అందరూ చాలా బాగున్నారు, నాతో చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా ఇంటరాక్ట్ ఉన్నారు. అందరినీ కలుపుకొని పోతున్నా. నాతో సమస్య ఏం లేదు. మీతోటి ఎవరికీ ఉండదు. ఏదైనా సరే కలుపుకొని ముందుకు ప్రయాణం చేయటం అంతే. అంటే ఆ దేవదేవునికి సేవ చేసుకునే అవకాశం అందరూ భాగస్వామ్యం చేసుకోవటం అంటే ఇదొక మహత్తరమైనటువంటి ఒక అవకాశం. ఈ అవకాశాన్ని అంటే సద్వినియోగం చేసుకోవటం అంటే
మీకంటూ బిఆర్ నాయుడుగా ఒక ఐకాన్, ఇది చేసి నేను చూపిస్తాను అని ఏమంటారు? ఏది చేసి చూపిస్తాను? చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, ఓకే, చాలా ఉన్నాయి. ఇప్పుడు వంశీ, ఒక భక్తుడు వస్తాడు, ఎక్కడి నుంచో నడుచుకుంటూ వస్తాడు, దూరం నుంచి. వాడిని 30 గంటలు లాక్ చేసేస్తున్నాం, పైన కంటైనర్లో పెట్టి తాళం వేసేస్తాం. సరే, ఈ మధ్య వాళ్ళకి అప్పుడు మంచి నీళ్ళు దొరికేవి కాదు, ఫుడ్ దొరికేవి కాదు. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్లో ఏదో ఇస్తున్నారు, స్నాక్స్, పిల్లలకి మిల్క్ ఇస్తున్నారు. అది కాదు, నేనేమంటానంటే ఒక వ్యక్తిని అన్ని గంటలు నిర్బంధించినట్లది, అది మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందని నా ఉద్దేశం. అలా చేయకూడదు. సరే, 30 గంటలు ఉండి దేవుడి దగ్గరికి వెళ్తే 2 సెకండ్లు కూడా చూడలేరు, మహాలగు దర్శనం, లాగి పడేస్తారు. ఒకసారి 30 గంటల నుండి వాడు 2 సెకండ్లు కూడా చూడకపోతే వాళ్ళకి దేవుడి మీద ఎలా నమ్మకం ఉంటుంది? అంత కష్టపడి వచ్చి సో మళ్ళీ వస్తారా ఆ భక్తుడు? నేను అనుకోవటం రాడు. దానికి ఒక ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఐవి సుబ్బారావు గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండి. అప్పుడు వచ్చిన వాళ్ళకి ట్యాగ్ వేసేవాళ్ళు, కంగనం లాగా ట్యాగ్ వేసేవాళ్ళు, టైమింగ్ ట్యాగ్. నువ్వు సాయంత్రం 4 నుంచి 5 లోపల ఎలాగైనా హాఫ్ అన్ అవర్ దర్శనం అవుతుంది, ప్రసాదాలు తీసుకొని పోతా ఉంటాం. అది ఇంప్లిమెంట్ చేయాలని ఉంది నాకు. ఇప్పుడు ఒక ఆఫీసర్ అన్నాడు, మా టార్గెట్ 1,00,000 మంది భక్తుల్ని దర్శనం చేయించాలని. నేను అన్నాను, 1,00,000 మందిని చేయిస్తావు, ఇంకో 1,00,000 వస్తారు, ఏం చేస్తావు? నీకు అక్కడ కెపాసిటీ లేదు, 1,00,000 మంది చేయించే కెపాసిటీ లేదు. నువ్వు ఆ దర్శనం చేయించినా ఒకటే, చేయించకపోయినా ఒకటే. మహాలఘు దర్శనం పెట్టి అటు చూసే లోపలే లాగేస్తారు. సో అందుకని అట్లీస్ట్ ఒక 20 సెకండ్స్ ఒక భక్తుడు కొంత లోపలికి అలౌ చేసి దేవుణ్ణి మనస్ఫూర్తిగా 15-20 సెకండ్లు ఉంటే అన్ని గంటలు వెయిట్ చేసినా తృప్తి అనేది ఉంటుంది. ఇప్పుడు తృప్తి లేదు ఎవరికి. నేను వెళ్తే కొత్త చైర్మన్ వచ్చాడంట, అది ఇదంటే బయట నన్ను పట్టుకొని అడిగారు, మేము వృద్ధులు అండి, మమ్మల్ని కూడా లాగి పడేస్తున్నారు, దానికి ఏమైనా చేయకూడదని. నేను ఆలోచన చేస్తున్నామ్మా, కొద్ది సమయం అండి అని చెప్పిన. అది ఇంప్లిమెంట్ చేస్తే 60,000-70,000 మందికి మనం దర్శనం కల్పించిన వాళ్ళు సంతృప్తిగా దేవుణ్ణి దర్శించుకొని వెళ్ళే అవకాశం కలుగుతుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాము అని నేను భావిస్తున్నాను. అది ఇంప్లిమెంట్ అయితే బాగుంటుంది. మనం అందరినీ సాటిస్ఫాక్షన్ చేయలేము. ఒక అపోహ ఉంది, అంత విఐపీలు ఈఐపీలు వాళ్ళకి ఇచ్చేది 1.5-2 hours, మిగిలిన టైం అంతా సామాన్య భక్తులు పోతూ ఉంటారు. 20 hours అబౌవ్ సామాన్య భక్తులు ఏం లేదు. కాకపోతే ఒకసారి విపరీతంగా వచ్చేస్తారు. కానీ ఇంత ప్రాక్టికల్గా మాట్లాడుతున్నారు బిఆర్ నాయుడు గారు చైర్మన్గా, అంటే ప్రాక్టికల్, ఇది వాస్తవం. మీరు వాస్తవం మాట్లాడుతున్నారు. ఒక సామాన్య భక్తుడు శ్రీకాకుళం ఇచ్చాపురం దగ్గర నుంచి వచ్చి 1000 ప్రయాసాలు కూర్చి పిల్లల్ని తీసుకొని అక్కడికి వచ్చి 30 గంటలు 40 గంటలు ఉండి తర్వాత దర్శనం చేసుకుని 2 సెకండ్లు అటు చూసి వెళ్ళేలోపు వాళ్ళకి నిజంగా మనసులో ఇంకొక 10 సెకండ్ల నుండి చూస్తే బాగుండిద్ది అనే భావన ఉంటుంది. అది కలిగించడం అనేది గొప్ప విషయం. అదేవిధంగా టీటీడీ భక్తులు ఎవరైనా వచ్చేటువంటి వాళ్ళు రికమెండేషన్, రూముకి రికమెండేషను, దర్శనానికి రికమెండేషను, మరి ఇటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. దాన్ని ఎలా షార్ట్అవుట్ చేయగలుగుతారో? సాధ్యమైద్ది? అది మ్యాక్సిమం ప్రయత్నం చేయాలా. మనం ఏదైతే టైమింగ్స్ పెడితే అప్పుడు రూముల రద్దీ కూడా తగ్గిపోతుంది. టైమింగ్స్ పెడితే ఓకే. ఎందుకంటే ఇప్పుడు భక్తులు వస్తారు, రాగానే పైకి వస్తారు, దర్శనం చేసుకొని పోతారు. వాళ్ళు ఈ మధ్యలో టైం ఉందనుకోండి, 10 గంటలు టైం ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి టెంపుల్స్ అన్ని సందర్శించుకునే అవకాశం ఉంటుంది, సౌలభ్యం ఉండేది. అటు కాణిపాకం పోతారు, అమ్మవారి టెంపుల్ పోతారు, అట్లా శ్రీకాళహస్తి పోతారు, చాలా ఉన్నాయి, కపిలేశ్వర తీర్థం, ఇవన్నీ చూసుకొని వస్తారు కదా. అవును, ఆ అవకాశం కూడా కల్పించినట్టుంటుంది కదా. మనం 30 గంటలు తీసుకొచ్చి రూమ్లో పెట్టి తాళం వేస్తే
కరెక్ట్గా అదేమో అనిపిస్తుంది నాకు. మీరు దాన్ని బాగా పెయిన్గా చూసుకున్నారు. వాస్తవంగా లోపల ఉన్నటువంటి వాళ్ళు చాలా పెయిన్, బయటికి వెళ్ళలేరు, లోపల ముందుకు వెళ్ళలేరు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సామాన్య భక్తుడి యొక్క ఆవేదన అది. అంతే కదా. ఇప్పుడు 30 గంటలు నువ్వు స్నానం చేయకుండా ఆ రూమ్లో పాడేసి వాళ్ళకి అన్ని ఇబ్బందులు కదా. ఇబ్బందులు కదా. అది ఆలోచన చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారితో చర్చించి అది మేజర్ డిసిషన్ మా బోర్డులో పెట్టి తర్వాత సీఎం దృష్టికి తీసుకెళ్ళి దాన్ని సార్ట్అవుట్ చేస్తారు. ఓకే, నమ్మకం ఉంది. ఓకే, టైమింగ్ ట్యాగ్ వేసి సమయానికి వచ్చి సమయానికి 1-2 గంటలు దర్శనం జరిగేటువంటి సౌలభ్యాన్ని తీసుకొస్తారు. వచ్చినటువంటి భక్తుడు కనీసం ఒక 5-10 సెకండ్లు చక్కగా దేవుడు చూసే విధమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తా ఉంటారు. నెంబర్ కాదు ముఖ్యం, దర్శనం బాగా జరగాలని జరగాల. వచ్చిన భక్తుడు మళ్ళీ వచ్చింది ఆయన కోరికలు తీర్చుకోవాలంటే ఇబ్బంది పెట్టకూడదు. ఓకే, ఓం నమో వెంకటేష్, అద్భుతమైనటువంటి అంశం. అట్లాగే ఇప్పుడు ఇటీవల అంటే గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో తిరుమల విషయంలో అనేకమైనటువంటి వివాదాలు, చివరికి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి అడల్ట్రేషన్, గీ అడల్ట్రేషన్, ఏంటి దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏమనిపించింది? మా దగ్గర సమాచారం ఉండినా కానీ ఇప్పుడు మనం వెల్లడించడం భావ్యం కాదు. అది సుప్రీంకోర్టు సూపర్విజన్లో ఉంది కాబట్టి మనం దాని మీద కామెంట్ చేయకూడదు. అదైతే ఇప్పుడు అంటే ఆ భక్తులకి ఎవరైతే ఇప్పటికి ఒక అనుమానం ఉంది, అమ్మో అప్పుడు అట్లాంటిది వాడారంట అనేటువంటి ఒక భయం ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రొక్యూర్మెంట్, ఇప్పుడు జరుగుతున్నటువంటి నెయ్యి, ఇప్పుడు జరుగుతున్నటువంటి లడ్డు నాణ్యత విషయంలో ఎటువంటి మెసేజ్ ఇస్తారు, ఏం చెప్తారు భక్తులకి? ఇప్పుడు లడ్డు నాణ్యత బాగా పెరిగింది. దానికి ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నేను సాయంత్రం 5 గంటలకి పవన్ కళ్యాణ్ గారిని కలిసా, ప్రసాదం తీసుకుని ఇచ్చా. ఆయన తీసుకొని ఇట్లా పొంగిపోయాడు. ఈ వాసన చూసి నాకు చాలా సంవత్సరాలు పట్టింది, చాలా బ్రహ్మాండంగా ఉంది. కొంత లడ్డు తీసుకొని తిన్నాడు, చాలా బాగా ఫీల్ అయ్యారు. సో ఇది మనం కావాలనుకున్న మార్పు, చేయాలనుకున్న మార్పు, అది కూడా ఇంకా క్వాలిటీ పెంచుదామండి. ప్రతి ఏదైతే ఫుడ్ గ్రైన్స్ కొంటున్నామో ఆ L1లు అవి ఇవి పెట్టి నాసిరకం కొని, నాసిరకం కొన్ని L1 అంటే వాడు ఏమిస్తాడు? దాని పారామీటర్స్ పెట్టుకొని ఏ క్లాస్ క్వాలిటీ కొని టెండర్ పాలసీలో తీసుకొస్తే కొన్ని మార్పులు చేస్తే బాగుంటాయి. అదే అన్నప్రసాదం కూడా అంతే కొన్ని మార్పులు తేవాలనుకుంటున్నాం. అంటే పప్పు దినుసుల కొనుగోలు విషయంలో పూర్తి స్థాయి నెంబర్ 1 క్వాలిటీ కొని చెయ్యాలనేటువంటిది. అంటే L1 L2 ముఖ్యం కాదు, క్వాలిటీ ముఖ్యం. దానికి ఆ నిర్ణయానికి ముందుకు వెళ్ళిపోతున్నారా కమిటీ? ఓకే, ఇప్పుడు అదే అన్నప్రసాదం మొన్న మీరు వెళ్ళారు, చూశారు, ఏమనిపించింది? బాగుంది. ఇంకేదైనా 1-2 ఐటమ్స్ పెంచితే బాగుంటుంది. ఓకే, నేను ఈవో గారితో 2 గంటలు కూర్చున్నాను 1 to 1. ఏమేమి ప్రాబ్లమ్స్ ఇవన్నీ నేను ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళాను. ఇంకేదైనా ఒకటి ఐటమ్ పెడదామంటే, సార్ మీకు ఏమన్నా డబ్బులు ఏమైనా షార్టేజ్ ఉంటే మీరు చెప్పండి, మనం డొనేషన్స్ అడిగితే ఇచ్చేవాళ్ళు చాలా వేల మంది ఉన్నారు, మనం ఫండ్ రైజింగ్ చేద్దాం, మంచి భోజనం పెడదాం అని చెప్పాను. ఆయన కూడా యాక్సెప్ట్ అయ్యాడు. ప్రయత్నం చేద్దాం. ఓకే, త్వరలో మరింత నాణ్యతతో ఎక్కువ పదార్థాలతో కూర్చున్నటువంటి భోజనం రాబోతుంది అంటారు. 1 or 2 ఐటమ్స్ అదే ఇప్పుడు ఉన్నటికి అడిషన్గా క్వాలిటీ. అట్లాగే వేద పాఠశాలకు వెళ్ళారు మొన్న. మీరు వెళ్ళినటువంటి 4 రోజులు ఉంటే 4 రోజులు 4 విజిట్స్ చేశారు. ఏంది వేద పాఠశాలకు సంబంధించి గతంలోకి ఇప్పటికి ఏ మార్పు తీసుకురాబోతున్నారు? అక్కడ ఉన్నటువంటి వేద పాఠశాల గతంలో చాలా సమస్యలు ఏర్పడి, ఎట్లా వాటిని ఎలా ముందుకు తీసుకుపోతున్నారు? అది నిజంగా చాలా అద్భుతంగా ఉంది వేద పాఠశాల. మన థిక్ ఫారెస్ట్, ఆ ఫారెస్ట్లో ఉంది. ఇది ఒకటే బిల్డింగ్, ఒకటే క్యాంపస్, 360 మంది స్టూడెంట్స్ ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. నా దృష్టికి వచ్చింది కొన్ని వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయని. నేను చెప్పాను, కన్సర్న్ జేఈఓ లేరు, ఆవిడ గారు ఎలక్షన్లో ఎక్కడో వెళ్ళారంట డ్యూటీకి.
వచ్చిన తర్వాత పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి అది తెలుసుకొని 100కి 100 నేను దాన్ని షార్ట్అవుట్ చేస్తాను. ఓకే, మంచి మెరుగైనటువంటి విద్యని అందించేందుకు ప్రణాళిక తీసుకొస్తారు బ్రహ్మాండంగా. అంటే 360 మంది ఉన్నారంటున్నారు, దాదాపు 1000 మంది ఆ వేదం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటున్నారు. మరి వాళ్ళందరికీ ఆ సౌలభ్యాన్ని కల్పిస్తారా? అక్కడ ఉంది ఫెసిలిటీస్. అట్లాగే వైజాగ్లో కూడా ఉందంట, రాజమండ్రిలో కూడా ఉందని తెలిసింది. దాన్ని డెవలప్ చేద్దాం సాధ్యమైనంత వరకు. మనం చేయాల్సిన పని అట్లాంటిదే, అంతే కదా. అంటే ఆ దేవదేవునికి దేశవ్యాప్తంగా ఆస్తులు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో ఏంటో అనేటువంటి విషయంలో ఇప్పుడు గతంలో ముంబైలో ఉన్నటువంటి ఆస్తి ఏదో అమ్ముకోబోయారని, దాన్ని ఏదో లీజులకి ఇవ్వారని, ఇట్లాంటివి చాలా జరిగినాయి. ఆ దేవదేవుని ఆస్తులను కాపాడటానికి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఎటువంటి ప్రణాళిక ఉంది? నేను అదే ముఖ్యమంత్రితో చర్చించి దాని మీద ఒక హై లెవెల్ కమిటీ వేద్దాం అనుకుంటున్నాను. మన బోర్డులో చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, దాంట్లో అనుభవం అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే. ఆ తర్వాత గతంలో పనిచేసినటువంటి ఈవోలు కొంతమంది ఉన్నారు, ఆనెస్ట్గా బాగా పనిచేసిన వాళ్ళకి కొంత అవగాహన ఉంది. వాళ్ళని కమిటీగా వేసి ఒక 5-6 మందిని ఎక్కడెక్కడ ఏ స్టేట్లో ఎన్ని భూములు ఉన్నాయి, అది దాని పొజిషన్ ఏంటి, ఉన్నాయా, ఏమన్నా కబ్జాకు గురైనాయా, అవన్నీ మనం అధ్యయనం చేసి అది మొత్తం కంట్రోల్లో తీసుకుందామని. ఒకవేళ ఎక్కడన్నా మారుమూల ప్రాంతంలో ఉంటే దాన్ని ఫంక్షన్ వేసి అక్కడ లోకల్ కలెక్టర్ని బాధ్యత చెప్పి ఆయనకి అప్పచెప్పి ఆయన కస్టోడియన్లో పెట్టి రావాలనేది నేను అనుకుంటున్నాను. ఓకే, అది బోట్లో పెట్టి నిర్ణయం తీసుకోవాలి. ముందు వాటిని సంరక్షించడం చాలా అవసరం కదా, చేయాలనేది ఉంది. చాలామంది స్పెషల్లీ తమిళనాడులో, కర్ణాటకలో కొన్ని 100 ఎకరాలు ఇచ్చారు. ఢిల్లీలో, ముంబైలో, జమ్మూ కాశ్మీర్లో ఎక్కడ పెట్టినా ఆస్తులు ఉన్నాయి. మరి వాటికి రక్షణ ఏంటంటే దాని మీద రకరకాలైన అభిప్రాయాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు హై లెవెల్ కమిటీ వేసి ఒక దాన్ని మొత్తం రికార్డు చేసేసి పబ్లిక్ డొమైన్లో పెట్టేద్దాం. పబ్లిక్ డొమైన్లో ప్రజల ముందు ఉంచుతారు వాటిని. ఇక ఎవరు ఏది టచ్ చేసినా దాంట్లో అంతే టచ్ చేసేటట్టుగా తెలిసేట్టుగా ఉండిద్ది. అట్లాగే ఆ స్వామివారికి సంబంధించి 7,000 కోట్ల రూపాయల డిపాజిట్ నగదుని గతంలో ప్రభుత్వ బ్యాంకుల్లో ఉండేది, తీసుకుపోయి గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అటు ప్రైవేటు బ్యాంకుల వైపు మళ్లించింది. ఏది దానికి ఏదో 5 పైసలు ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చిద్దేమోనని. వాటి మీద ఏమైనా ప్రణాళిక ఉందా? ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా? 7,000 కాదు, దాదాపు 14-15 వేల కోట్లు ఉంది. అంటే 7,000 ట్రాన్స్ఫర్ చేశారంటున్నారు. అది నేను ఓకే అయి ఉండొచ్చు, బట్ అది ప్రైవేట్ బ్యాంకుల్లో ఉండటం సేఫ్టీ కాదనేది నేను అనుకుంటున్నాను. ఉదయం కూడా ఒక సీనియర్ బోర్డు మెంబర్ని కలిశాను నేను. ఓకే, ఆయన కొన్ని సూచనలు చేశాడు. ఏదో 10 పైసలు 20 పైసలు ఎక్కువ వస్తుందని కొంతమంది కొన్ని ఇంట్రెస్ట్లతోని ప్రైవేట్ బ్యాంకులో పెట్టారు. ఇంట్రెస్ట్లే అయ్యి పర్సనల్ ఇంట్రెస్ట్లు ఏమో అభియోగాలు నేను చెప్పలేను కానీ, బట్ అవన్నీ నేను షెడ్యూల్ బ్యాంక్ అంటే గవర్నమెంట్ బ్యాంకుల్లో ట్రాన్స్ఫర్ చేయాలని అనుకుంటున్నాను. మొత్తం ప్రభుత్వ బ్యాంకులో తీసుకొచ్చేస్తారు. అంటే ఆ ప్రైవేట్ బ్యాంక్ ఎప్పుడు ఎత్తేస్తారు, తర్వాత ఎప్పుడు మూసేస్తారు, వాడేం చేస్తే మళ్ళీ 10 పైసలు 20 వేలు కక్కుర్తి పడితే అసలుకే మోసం వస్తుంది కదా. అదే గవర్నమెంట్ బ్యాంక్ అంటే మనకు ఇది చేసుకోవడానికి ఉండింది. అట్లాగే స్వామివారికి 5 లక్షల కేజీల బంగారం అంటున్నారు, అంతేనా? స్వామివారికి ఉన్నది ఉండొచ్చు, దాన్ని కూడా బ్యాంకులో పెట్టారు. దాన్ని కూడా బ్యాంకులో పెట్టారు. సరే, బ్యాంకులోకి 2.5% per annum ఏదో ఇంట్రెస్ట్ ఇస్తారు. అది అట్లా పెరుగుతుంది. 5 లక్షల కేజీల బంగారం, వాటిని కూడా పబ్లిక్ డొమైన్లో తెచ్చేస్తారా పూర్తిగా? వీటిని కూడా మొత్తం ఎవ్రీథింగ్ ఏ వస్తువు అయితే ఉందో ఆ వస్తువు మొత్తం రావాల్సిందే, ప్రజలు చూసేదానికి అవైలబిలిటీ డొమైన్లోకి. ఓకే, అట్లాగే బిఆర్ నాయుడు గారు, హుండీ డబ్బులను కూడా దొంగలించారు అనేది గతంలో చూసాం. ఇప్పుడు వాటి మీద ఒక ఎంక్వైరీ జరిగింది, దాంట్లో ఆఫీసర్లు చాలామంది కుమ్మక్కయ్యారనే దాంతో అది ఇప్పుడు పక్కన పడేశారు. అలాంటి వాటి మీద ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? అంటే గతంలో చేసినటువంటి క్రిమినల్ చర్యలు, వాటి మీద ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది? అది ఏదో పోయింది, దాన్ని మనం అవన్నీ టైం వేస్ట్ చేసే బదులు రాబోయే రోజుల్లో దాన్ని ఎలా సెక్యూర్ చేయాలి, ఓకే,
పకడ్బందీగా చేస్తే సరిపోతుంది. ఓకే, ఇంకా భవిష్యత్తులో తప్పు తప్పు జరగకుండా. జరగకుండా కానీ స్ట్రీమ్లైన్ చేయాలి. కానీ తప్పు చేసి దోచుకున్నటువంటి వాళ్ళు పెద్దగా ఏం దోచుకున్నట్టు నా దృష్టికి అయితే రాలేదు. ఓకే, ఏదో ఒకటి అరా నెగ్లిజిబుల్. ఓకే, శ్రీవాణి ట్రస్ట్ విషయంలో మీరు ఒక ఆలోచన చెప్పారు, దాన్ని మార్పులు చెయ్యాలి అని. ఎలాంటి మార్పులు, ఎలా ఉండబోతుంది శ్రీవాణి ట్రస్ట్? ఒకటి, శ్రీవాణి ట్రస్ట్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. అది కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు గవర్నమెంట్. అవును, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ ఏందనేది గవర్నమెంట్ చూసుకుంటుంది. ఓకే, టీటీడీకి సంబంధం లేదు. ఓకే, సంబంధం లేదంటే వాళ్ళు చర్యలు వాళ్ళు తీసుకుంటారు. ఓకే, మనకు రైట్ లేదు చర్యలు తీసుకునేది. దాన్ని పూర్తిగా శ్రీవాణి ట్రస్ట్ తీయకుండా మెయిన్ అకౌంట్కే లింక్ చేసేయాలి. శ్రీవాణి అనేది తీసేది. ఓకే, మెయిన్ అకౌంట్కి వచ్చేయాలి అంతే. ఓకే, శ్రీవాణి అని ఎందుకు, ఇంకో ట్రస్ట్ ఎందుకు, సపరేట్ ట్రస్ట్ ఎందుకు? వెంకటేశ్వర ట్రస్ట్ ఆల్రెడీ బ్లేమ్ అయిపోయింది. జనంలో అపోహ ఉంది, దేవుడి మీద నమ్మకం పోతా ఉంది. అవును, ఈ డబ్బులు ఎక్కడికో పోతున్నాయి అంట, పోతున్నాయని లేదు మనకైతే తెలియదు. అవును, ఇప్పుడు అపోహ అయితే ఉంది కదా, అది మైండ్లో నుంచి తీసేయాలి భక్తుల్లో నుంచి. అంటే ఏం చేయాలా? వెంకటేశ్వర స్వామి ట్రస్ట్, ఒకటే అకౌంట్. వెంకటేశ్వర స్వామి ట్రస్ట్ ఉంది కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి ట్రస్ట్, అక్కడికే వెళ్ళిపోవాలి. అంతే. ఓకే, సింపుల్. దానికి పెద్దగా దానికి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. దానికి కూడా రేపు బోర్డు మీటింగ్లోనే ఒక కమిటీ వేస్తాను. ఓకే, ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నారు కదా, మెంబర్గా కూడా ఉన్నారు కదా. తర్వాత కృష్ణమూర్తి అన్న సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్. అవును, ఈ వాళ్ళతో అంతా చర్చించి ఒక ముగ్గురు నెలల కమిటీ ఎలా మర్జ్ చేయాలి, దానికి ఏమన్నా ఆర్బీఐ నుంచి ఏమన్నా ఇబ్బందులు వస్తాయా, ఓకే, అవన్నీ చూసుకొని మనం సాధ్యమైనంత వరకు దాన్ని మెర్జ్ చేస్తాం. అన్ని మెర్జ్ చేసేస్తారు. సింగిల్ లైన్ అయితే ఉంటుంది, స్కీమ్ కొనసాగిద్ది. శ్రీవాణి ట్రస్ట్గా దాని మీద ఆరోపణలు విమర్శలు ఉన్నాయి కాబట్టి దాన్ని తీసి దేవుని వెంకటేశ్వర స్వామి ట్రస్ట్ కిందే ఇది కొనసాగే విధంగా ఇదైతే కొనసాగిద్ది. ఇది శ్రీవాణి పేరు శ్రీవాణి, దాన్ని అట్లా తీసుకొచ్చారు అనుకోండి. అట్లాగే అన్నయ్య మతస్థుల విషయంలో కూడా చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఏమంటారు నాయుడు గారు దానికి సంబంధించి? అది నేను ఫస్ట్ చెప్పారు, అన్ని మతస్థులు ఎలా ఉంటారు, ఉండకూడదు కదా. ఉండకూడదు, మరి కొనసాగుతున్నారు కదా. కొనసాగుతున్నారని నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత నేను ఈవో గారికి రైటింగ్లో ఫస్ట్ లెటర్ పెట్టేది. ఆయనకి లెటర్ ఉత్తరం రాశా. ఓకే, అన్ని మతస్థులు ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళ పేర్లు ఫర్నిష్ చేయమన్నా. ఓకే, బిఫోర్ బోర్డు మీటింగ్. అది తీసుకున్నాక బోర్డులో చర్చిస్తాం. 18వ తారీఖు బోర్డు మీటింగ్లో దాని మీద చర్చించి నిర్ణయం తీసుకుంటాం అందరి ఆమోదంతో. ఓకే, ఏదైనా అందరూ ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్తో మాట్లాడాలి. ఓకే, నా ఉద్దేశం అంటే విఆర్ఎస్ ఇచ్చేయాలి వాళ్ళకి చెప్పి మాట్లాడి. వినకపోతే ఇక ప్లాన్ గవర్నమెంట్ సరెండర్ చేయటం. గవర్నమెంట్ మాకు వద్దంటే వేరే పద్ధతులు ఉన్నాయి. ఓకే, అక్కడ ట్రాన్స్ఫర్ చేయటం, యాడో ఒక చట్టం పెట్టి. ఓకే, అంటే ధర్మం కూడా ఏం చెప్తుందంటే పొట్ట మీద కొట్టమంది కదా. అవునవును. కాకపోతే ఏంటంటే హిందూ టెంపుల్లో హిందువులే పనిచేయాలనేది నా ఒక్కడి కోరిక కాదు, కొన్ని కోట్లాది మంది అభిప్రాయం కదా. వాళ్ళ మనోభావాలు దెబ్బతినకూడదు కదా. అవును, అంటే 20,000 మంది ఉద్యోగులలో మొత్తం మీద ఒక 50 మందో 30 మందో ఉండుంటారేమో. 250-300 మంది ఉన్నట్టున్నారు నాకు తెలిసింది. ఓకే, రేపు లిస్ట్ వస్తే కానీ తెలియదు. పేరు వెంకటేశ్వరరావు అని పెట్టుకుంటాడు కానీ మాత్రం అక్కడ కన్వర్షన్ జరిగి ఉండిద్ది. ఓకే, అది ఒక పెద్ద ఇబ్బందికరమైన అంశం కదా, టాస్కే కదా. యంత్రాంగం ఉంది టీటీడీలో, విజిలెన్స్ అనే వింగ్ ఉంది కదా. అవును, ఉంది కదా, తెలిసిపోద్ది, హైడ్ చేయలేరు. అంటే ఇప్పుడు 20,000 మందిలో 8,000 నుంచి 9,000 మంది పర్మనెంట్, మిగిలిన 6,700 మంది పర్మనెంట్. 6,700 మంది పర్మనెంట్. కొత్తగా పర్మనెంట్ చేసేటువంటి అవకాశం కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది అవసరం కాబట్టి రిక్రూట్మెంట్ తీసుకునే అవకాశం కానీ ఉంటుంది. ఎక్కువ మంది అయితే అవసరం లేదు, ఇప్పుడు ఎక్సెస్ ఉన్నారు. 20,000 మంది ఉన్నటువంటి వాళ్ళు 22,000 మంది ఉన్నారు, ఎక్సెస్ ఉన్నారు. ఓకే, ఇంకా కొత్తగా రిక్రూట్మెంట్ అనేది ఐ డోంట్ థింక్ సరిపోతారు. అంటే అన్ని మాన్యువల్ చేశారు, ఇప్పుడు అంతా కంప్యూటరైజేషన్ కాబట్టి ఈజీ అయిపోతుంది. అంత మ్యాన్ పవర్ అవసరం లేదు. ఓకే, ఎక్కడైనా ఏదైనా డిపార్ట్మెంట్లో షార్టేజ్ ఉంటే వాళ్ళని అడ్జస్ట్ చేసుకోవటం.
అట్లాగే గతంలో అవినీతి పైన ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ కొన్నిటి మీద వేశారు, కొన్ని డైరెక్ట్గా సిబిఐ ఎంక్వైరీ సుప్రీం ధర్మాసనమే ఆదేశించింది. ఇంకా చాలా అభియోగాలు ఆరోపణల పైన మీ చైర్మన్గా మీ టీం ఏమైనా ప్రత్యేకమైన కమిటీ అనేసే అవకాశం ఉందా? అటువంటి అక్కడ పోయి టైం వేస్ట్ చేసుకోవటం నాకు ఇష్టం. వాళ్ళందరి మీద అనవసరమైనటువంటి విషయాలు లేకుండా కొత్త పాస్ అంతే. ఓకే, ఐ వాష్ అంటారు, అది అయిపోయింది, అది తెలియదు కాదు అయ్యేది కాదు, ఇక ఉండదు అది. ఓకే సరే. అట్లాగే నాయుడు గారు ఎక్కడో చిత్తూరు నుంచి అసలు హైదరాబాద్ ఎలా వచ్చారు? 1971లో వచ్చాను. 1971 డైరెక్ట్ రావటం బిహెచ్ఎల్లో జాయిన్ అయ్యాను, జాబ్లో జాయిన్ అయిపోయారు. ఓకే, బిహెచ్ఎల్లో జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఉద్యమ నాయకుడిగా వెళ్ళారా, అడుగులు వేశారా, లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యి? 1972లో ఎన్టీఆర్ అభిమాన సంఘం పెట్టాం. ఓ ఇది 72లో రిజిస్టర్ చేశాను నేను. ఓహో, 1972లో ఎన్టీఆర్ అభిమాన సంఘాన్ని రిజిస్టర్ చేశారు. ఇది స్టేటా లేకపోతే? అది కంబైన్ స్టేట్ కదా. కంబైన్ స్టేట్ మీరు రిజిస్టర్ చేశారు. ఇది బిహెచ్ఎల్ ఎంప్లాయీగా ఉండి. ఓకే, శ్రీపతి రాజేశ్వరరావు, రమేష్ రెడ్డి నెల్లూరు, ఓకే, మేమంతా పెద్ద బ్యాచ్. అవును, అది ఒక వేరు, అది వేరు. అంటే ఎన్టీ రామారావు గారితో కూడా మీకు ఆ అనుబంధం అదేదో చిన్నప్పటి నుంచా? అంతే, ఎలా అంటే అభిమానం అంతే. అట్లా ప్రయాణం కొనసాగిందా? కలుస్తుండే వాళ్ళ రెగ్యులర్గా? ఎందుకు అది అభిమాన సంఘం తీసుకొచ్చి సన్మానాలు చేసాం, అది చేసాం. ఎక్కడికి? బిహెచ్ఎల్లో ఇటు ఎంత? తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణలో ఫస్ట్ మీటింగ్ ఆయన తీసుకొచ్చి రామచంద్రపురంలో పెట్టించా, బహిరంగ సభ. ఓకే, సంగారెడ్డి అప్పుడు కాన్స్టిట్యున్సీ. అదే, ఓకే, మీరే ఫస్ట్ మీటింగ్ పెట్టించింది? నేనే పెట్టాను. ఓకే, దాదాపు 70,000-80,000 వచ్చారు ఆ రోజు. ఆ రోజుల్లో అనుబంధం ఆయనకి. ఆయన అంటే ఏమి నేర్చుకున్నారు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి? నేర్చుకునే దానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అంతేనా? మన ఊహ అందదు. అందరా? అంటే లోతా? చాలా లోతు, చాలా ఆనెస్ట్. ఒకసారి ఆయన మైండ్లో పడిందంటే అంతే. అది మంచి అయినా చెడైనా? ఏదైనా. చెడైతే కట్టే, అంతే. మంచి అయితే చేయటమే. అంటే 83లోను 19 పార్టీ పెట్టినప్పుడే పుత్తూరు సీటు విషయంలో మీ పేరు ప్రస్తావన రావటం, 85లో సంగారెడ్డి అప్పుడు కూడా మీ పేరు ప్రస్తావన రావటం కూడా జరిగినట్లుంది కదా? అది లేదు, 83 ఎలక్షన్ అప్పుడు నేను చిత్తూరు కాన్స్టిట్యున్సీ అడిగారా? పిలిచాడు, ఏంటి బాబు మీకేంది ఇంట్రెస్ట్ అంటే, నేను చిత్తూరు నుంచి కాంటాక్ట్ చేస్తా అన్నగారు అన్నాను. లేదు, చిత్తూరుకి ఝాన్సీ లక్ష్మణ్ నేను ఆడబిడ్డకి ఇచ్చాను, నువ్వు పుత్తూరుకు పో అన్నాడు. అన్నగారు నా పుత్తూరు ఎక్కడో తెలీదు, అడవి నేనేం చేస్తాను, నాకు వద్దులేండి అన్నగారు, వేరే వాళ్ళకి ఇచ్చేయండి, నేను ఉంటాను, పని చేస్తాను అన్నా. అంతే. ఓకే, అప్పుడు ముద్దుకృష్ణ నాయుడికి ఇచ్చారు పుత్తూరు. ఓకే, తర్వాత మళ్ళీ 84 ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ బై ఎలక్షన్ వచ్చినాయి. అప్పుడు నేను అప్లై కూడా చేయలేదు. అప్పటి నుంచి పార్టీలో పని చేసుకుంటూ వస్తున్నా అంతే. ఓకే, అప్పటి నుంచి అంటే చాలా మందికి నేను ఇప్పుడు చెప్తున్నటువంటి ఎవరికి తెలీదు, మా ఏరియాలో తెలుసు. అంటే ఏది పటాన్చేరు, అంటే బిహెచ్ఎల్, లింగంపల్లి మొత్తం తెలుసు. సంగారెడ్డి, రామచంద్రపురంలో అంటే బిఆర్ నాయుడు గారిని ఇప్పుడు చూసిన బిఆర్ నాయుడు గారు వేరు, అప్పుడు బిఆర్ నాయుడు గారు ఫైటర్ అంటారు. ఏంది ఆ ఫైటర్ ఏంటి? ఒకప్పట్లో నా మీద 32 కేసులు ఉండేవి. ఓ, అన్నిట్లో నేను ఏమన్నా? అన్నిట్లో ఏమన్నా? అన్ని ఎలక్షన్ కేసులే. ఇంకేముంటుంది మా పర్సనల్? అదే ఏముంటుంది? ఎన్టీ రామారావు అంటే పిచ్చి, మళ్ళీ వాళ్ళు రిగ్గింగ్ చేస్తూ ఊరుకోము, కొట్లాట పంచాయతీలు, ఇక అంతా కేసులు పెడతారు. మేము పెడతాం, వాళ్ళు పెడతారు. కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ. అంటే బిహెచ్ఎల్ నుంచి అది మొత్తం సంగారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తా ఏరియా మొత్తాన్ని మీరు ముందుకు నడిపించేవాడు. అంటే ఫైటింగ్ క్యాండిడేట్ తో సంబంధం లేదు, క్యాండిడేట్స్ ఎవరు వస్తారో కూడా తెలియదు. ఓకే, ఎలక్షన్ రాగానే మొత్తం జెండాలు కట్టేయటం, పోస్టర్లు వేసేయటం అంతా మా ఖర్చే. మొత్తం క్యాండిడేట్ దగ్గర రూపాయి తీసుకోలేదు, ఎవరి దగ్గర వాళ్ళు ఎవరో కూడా తెలియదు, క్యాండిడేట్ తో సంబంధం లేదు. యుద్ధం లాగా చేసాము. ఏంటి అప్పుడు బాగా ఫైటింగ్లు ఉండేయంట కదా? ఫైటింగ్లు బాగుండేయంట బాగా విపరీతంగా. బిఆర్ నాయుడు గారు కర్ర ఎత్తుకొని 20 మందిని ఎమ్మడబడ్డారంట, నిజమేనా?
చాలా ఉన్నాయి సార్. అంటే ఆ రోజుల్లో అవును. అది చిన్న ఇష్యూ కాదు కదా. అంటే ఇప్పుడు మీరు అసలు ఎన్టీఆర్ అభిమాన సంఘాన్ని మీరు 72లోనే పెట్టారని చిన్న ఇష్యూ కాదు కదా. అవును. ఆ ప్రస్థానం చాలా మందికి తెలియదు. బిఆర్ నాయుడు గారు అంటే అదే నేను విన్నాను, ఏదో టీవీ పెట్టాడు అందుకని వచ్చేసింది టీటీడీ చైర్మన్ అని. కాదు, 70 నేను 1982 నుంచి పార్టీలో ఉన్నారు. నాది అప్పుడు వచ్చిన వాళ్ళు పేర్లు అన్నగారు రాసుకునేవారు. ఇంత పెద్ద బుక్ ఆయన దగ్గర ఒక లెడ్జర్ ఉంటుంది. ఓకే. వచ్చిన పేరు ఆయనే రాసుకుంటాడు. ఓహో. నా నెంబర్ 14వ నెంబరు ఏదో లిస్ట్లో సీరియల్గా వేసుకుంటారు ఆయన. ఓకే. కింద కూర్చొని కిందే పైన కుర్చీ సోఫాలు ఏమి లేవు, బాసపట్ల కింద కూర్చోండి. వచ్చినోడు కూడా కింద కూర్చోటం అంతే. ఓకే. రాసుకుంటా ఉన్నాడు. మీరు ఏమడిగారు వెళ్ళినప్పుడు? ఏం అడగలే. చిత్తూరు కంటెస్ట్ అంతమంది పరిచయం ఉంది కదా, ఫ్యాన్స్ అసోసియేషన్. ఎక్కువ టైం రామకృష్ణ స్టూడియోలో ఉండేవాళ్ళు. ఓకే. అడ్డా అది 83 ఏదైతే అప్పుడు జరిగినప్పుడు ఆ సంఘటన అప్పుడు కూడా చాలా అగ్రెసివ్గా వ్యవహరించారంట. 84లో. అదే 84లో జైలు కూడా పోయినారు 2 రోజులు. ఇది ఆ బస్సులు తగలబెట్టేది అది ఆయన్ని దించేశారు కదా. అవును, దించినప్పుడు అప్పుడు భాస్కర్ గారి ఇన్సిడెంట్ అప్పుడు మీరు బాగా సీరియస్గా బాగా మామూలుగా లేదు. అప్పుడు ఎన్ని కేసులు అయినాయి? ఎన్ని కేసులు అయినా గుర్తులేదు కానీ 2 రోజులు జైల్లో పంపించారు. ఓకే. ఆ ఇన్సిడెంట్ అప్పుడు తర్వాత సరే 85 తర్వాతకి నా ప్రస్థానం వచ్చింది. తర్వాత బిహెచ్ఎల్ నుంచి అంటే మ్యారేజ్ కూడా అప్పుడు ఆ టైంలోనే అయినట్టుంది కదా. మేడం కూడా విజయలక్ష్మి గారు కూడా అక్కడే అనుకుంటా బిహెచ్ఎల్ 73లో మ్యారేజ్ అయింది. 73 మ్యారేజ్ అయింది. అప్పటికే బిహెచ్ఎల్లో చేస్తున్న వాళ్ళు. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. ఇద్దరు దాంట్లోనే ఎంప్లాయీస్. తర్వాత అక్కడి నుంచి ప్రస్థానాన్ని ప్రారంభించి అసలు బిజినెస్ వైపు వచ్చారు, దాన్ని వదిలేసి బిహెచ్ఎల్ నుంచి బిజినెస్లోకి, వ్యాపార సామ్రాజ్యంలోకి ఎలా అడుగు పెట్టారు? అదొక మిస్టరీ. బిహెచ్ఎల్లో మానేసి ట్రావెల్ ఏజెన్సీ పెట్టా. అవును, ట్రావెల్ ఏజెన్సీ అప్పుడు అదొకటే. ఆ రోజుల్లోనే 150 కోట్ల పైన టర్న్ ఓవర్ అయ్యేది ఇది ట్రావెల్ ఏజెన్సీలో. ఓకే. ఫారెన్ ఎక్స్చేంజ్, అది టూర్స్, ట్రావెల్. అట్లా అందుకని 93లో రిజైన్ చేసి అది పెట్టాను. ఓకే. ఆ తర్వాత టీవీ పెట్టాను. ఓకే. ఏదో అలా చేసింది. ఇప్పుడు టీటీడీ చైర్మన్ అంటే ప్రస్థానం అంటే ఒక సక్సెస్ స్టోరీ అనేది చాలా పెద్దది. బిఆర్ నాయుడు గారు మాటలు చెప్పడం చాలా తేలిక. ఒక మనిషి కష్టపడి ఒక రైతు కుటుంబం నుంచి ఇన్ని ప్రస్థానాలను తీసుకొని ఇక్కడ దాకా వెళ్ళటం ఏమనిపించింది ఈ కెరీర్, ఈ జర్నీలో? అది నా అదృష్టంగా భావిస్తున్నా. మా అమ్మ చేసుకున్న పుణ్యం అనిపిస్తుంది. మా అమ్మ చాలా భక్తురాలు వెంకటేశ్వర. ఓకే. లక్ష్మీ గారా? మా అమ్మ పేరు లక్ష్మి. మునిస్వామి నాయుడు గారు, లక్ష్మీ నాయుడు గారు. ఓకే. సో ఆమె చేసుకున్న పుణ్యం అనిపిస్తుంది నాకు. ఎన్నోసార్లు బిహెచ్ఎల్లో పనిచేసేటప్పుడు దర్శనానికి పోతే దర్శనం దొరికేది కాదు. ఆడ బయట కోనెట్లో పోయి కాళ్ళు చేతులు కడుక్కొని నీళ్లు చల్లుకొని బయట ఆడ ఉంటుంది కదా దీపం, అవును, అక్కడ కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి దేవుడికి దండం పెట్టుకొని పోయేవాళ్ళు. అటు చూసి లోపలికి దర్శనానికి అవకాశం లేక అన్ని రోజులు ఉన్నాయి. ఎన్నిసార్లు వెళ్ళుంటారు చిన్నతనం నుంచి? లెక్కలేదు. ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వెళ్ళిపోవటం అంతే. కంపల్సరీ 2 నెలలు 3 నెలలకు ఒకసారి వెళ్తాయి. 2 నెలలు కూడా 2 నెలలు 3 నెలలకు ఒకసారి వెళ్ళి రావాల్సిందే. అంటే మొత్తానికి లక్ష్మి మీ అమ్మగారి పుణ్యంతో ఈ అవకాశం, ఈ బృహత్తర అవకాశాన్ని తీసుకొచ్చారు. భగవంతుడు మీకు అవకాశాన్ని ఇచ్చారు. చాలా గొప్ప అవకాశం. మామూలుగా అందరికీ రాదు కదా. ఎంతో కన్నా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు దయ, మా అమ్మ చేసుకున్న అదృష్టం. అంటే ఇంత పెద్ద ప్రస్థానం ఏం చెప్తారు బిఆర్ నాయుడు గారు? ఇప్పుడు రాబోతున్నటువంటి కొత్త జనరేషను, మీ సక్సెస్లో నుంచి మీరు తెలుసుకున్న అంశాలు రాబోతున్న యువతరానికి ఏం మెసేజ్ ఇస్తారు? కష్టే పని, ఇంకేం లేదు. కష్టపడతాం మన పని, ఆ తర్వాత భగవంతుడి మీద వదిలేయాలి. భగవంతుడు చూసుకుంటాడు. దైవశక్తి అనేది ఉంది.
నేను బాగా నమ్ముతా, అవునా? దైవశక్తిని నమ్ముతా. అందుకని నాకు ఇవన్నీ వస్తాయని ఏం తెలియదు కదా. నేను ఎప్పుడో హిందూ ధర్మం అని పెట్టా ఛానల్. అవును, హిందూ ధర్మం ఛానల్ పెట్టారు. అసలు ఛానల్ అసలు ఎందుకు పెట్టాలనిపించింది అసలు హిందూ ధర్మం ఛానల్లో? పెట్టకపోతే ఎట్లా, ఎవరో ఒకరు పెట్టాలి కదా, బాధ్యత తీసుకోవాలి కదా అంటారా? బాధ్యత తీసుకున్నారు, చెయ్యాలి మనం హిందూ ధర్మానికి అని చెప్పి. అవును, పెట్టారు. అంటే అది కొంతమంది స్వామీజీలు ఉంటారు, సోకాళ్ళు స్వామీజీలు, వాళ్ళు నాకు కబురు పెట్టారు, హిందూ ధర్మం ఎందుకు పెడుతున్నాడు ఈయన, పెట్టద్దని చెప్పు. ఎందుకని? హైందవ ధర్మాన్ని పెట్టమను, లేదా ధర్మం అని పెట్టమను. అంటే నేను అన్నాను, ఏ తప్పేంది, హిందూ ధర్మం పెడితే తప్పేంటి? నేను పోయి హిందూ ధర్మం పోయి పాకిస్తాన్లోనో లేదా ఆఫ్ఘనిస్తాన్లో పెట్టినా, ఇండియాలో పెట్టుకుని ఏడ పెడతా? సరే, ఆ స్వామి చెప్పండి, నా జీవితంలో ఆయన నేను పిలవను, నా దగ్గర ఆయన రావద్దు. అంటే కొన్ని ఇష్యూస్లో ఒక డిసిషన్ తీసుకుంటే నేను దాని మీద కట్టుబడి ఉంటా. అది ఏమన్నా కానీ, కష్టం రాని నష్టం రాని ఏమన్నా కానీ. మీరు చూసారు కదా, గత 5 ఏళ్లలో నన్ను ఎంత టార్చర్ పెట్టింది. ఎన్ని కేసులు అయినాయండి ఎన్ని కేసులు అయినాయి కదా? ఒక దాదాపు 10-12 కేసులు అయినాయి. ఆర్థికంగా ఎంత చిత్త కొట్టారండి? బాగా ఊహించనటువంటి. అంటే చాలా మందికి తెలియనటువంటి అంశం, నాకైతే 5 సంవత్సరాలు ₹1 యాడ్ రాలా, ₹1 రాలా. మీకు ₹1 యాడ్ రాలా. అంటే జనరల్ గా రాకపోతే పోయింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో ఉన్న బిల్లులు కూడా ఆపేశారు. ఇప్పుడు ఏమైనా రిలీజ్ అయినాయా? కోర్టు పోయినా, కోర్టులో తిరిపిచ్చాడు పే చేయమని, పే చేయట్లేదు. కంటెంప్ట్ వేసిన. ఇలా గవర్నమెంట్ మారింది, కొంత రిలీజ్ అయింది, కొంత రావాలి. అదే ఇప్పుడు నాయాగా ఉన్నాయి, వీళ్ళు రావాలి. అంటే పరిస్థితులు, అంటే ఎప్పుడైనా ప్రభుత్వం మీడియా మీద అంత కక్ష సాధింపు చర్యలు లేవు కదా. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత? ఆయన తెలిసింది అది ఒకటే కదా, ఇంకేం తెలుసు ఆయనకి? చెప్పండి, ఆయనకి ఏం నాలెడ్జ్ ఉంది? అంటే ఆయన బాగా సంపాదించుకోవటం తెలుసు, అది పుట్టుకతో వచ్చింది దానికి, అంతే. డబ్బు డబ్బు డబ్బు, వేరే పనే లేదు. తన మన ఆడు నీతి నిజాయితీ ధర్మం ఏముండదు, డబ్బు కావాలంతే. మరి ఏం చేసుకుంటాడో తెలియదు. అంటే వ్యక్తిగతంగా కూడా మీ మీద ఎందుకో టార్గెట్ ఎక్కువ చేశారు, ఎందుకని? అదే కరెక్ట్గా ఉంటుంది కదా, ఏముంటుంది నాకు, ఏముంటాయి లావాదేవీలు? అదే మన లొంగ తీసుకోవాలని చూస్తాడు. మనం ఎందుకు లొంగుతాం? మనకేం పని అసలు? గవర్నమెంట్ తో మనకేం పని? అసలు ఏం అవసరం లేదు, భయం చేసిన అవసరం లేదు. ఏ గవర్నమెంట్ అయినా కానీ, అవును, తెలంగాణ గవర్నమెంట్ తో కానీ ఆంధ్ర గవర్నమెంట్ తో కానీ నాకేం పనులు ఉంటాయి? ఏం పనులు? అవసరం ఏముంటుంది? ఉన్నది చెప్పటం, ఉన్నది చూపించటం, జరిగింది చెప్పటమే కదా. అంతా వైట్ పేపరే. మనకేంది భయపడేది మనం? కానీ అంటే ఆ పరిపాలన వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఎలా చూస్తారు? అది ఊహించిందండి. నేను అనుకోవటం 15 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది స్టేట్, ఎడారైపోయింది. ఇప్పుడు నిన్న వెళ్తే కొంచెం కలకల్లాడుతుంది. విజయవాడ కానీ అమరావతి కానీ కొద్ది కలకల్లాడుతుంది. అంతకుముందు ఎక్కడండి, బాధేసేది. మీరు బందర్ రోడ్డు ఉంది కదా, ఈ బస్ స్టాండ్ నుంచి పాటమాట దాటిపోయేదాకా, అది సరంగం రోడ్ అని ఒకటి ఉంటుంది. అవును, సరంగం రోడ్డు, అది సింగపూర్లో. లైట్లు వేసి అంత అట్లా ఉండేది. దాన్ని కర్ఫ్యూ ఏరియా లాగా అయిపోయింది లాస్ట్ 5 years. చాలామంది చాలా చోట్లకి వెళ్ళిపోయారు, బిజినెస్లు కూడా అన్ని మూసుకొని. ఇప్పుడు మళ్ళీ అది కనపడతా ఉంది. బాబు గారు వచ్చిన తర్వాత కనపడుతుంది, చాలా డిఫరెంట్ ఉంది. అంటే అమరావతి పోరాటం అనేటువంటిది ఒక పెద్ద, అది ఎవరు ఊహించినటువంటి పోరాటాన్ని ఆ మహిళా మనులు చేశారు. ఏం చెప్తారు ఆ పోరాటానికి? మీరు వెళ్ళాం, మేము వెళ్ళాం, కేసులు పెట్టారు, ఏం జరిగింది, ఏం చెప్పొచ్చు అంటారు? 35,000 ఎకరాలు ఇచ్చి వాళ్ళని రోడ్డు మీద ఈడ్చి బూట్ కాలుతో తన్ని, మామూలుగా లేదండి అది. అంత వాళ్ళ చూస్తా ఉంటే ఏడుపు వచ్చేది. ఇదేంటి కర్మ? వాళ్ళు అటు పోలేరు, ఇటు పోలేరు, భూములు వెనక్కి ఇయ్యరు, డబ్బులు కవులు ఇవ్వరు, వాళ్ళు ఎట్లా బతకాలా?
అమరావతి కన్నా రాజధాని ఇంకో ప్లేస్ ఎక్కడ ఉంది చెప్పండి? అన్నిటికీ సెంటర్ కదా, అన్నిటికీ సెంటర్నే కదా, సౌకర్యాలు కదా, అన్ని సెంటర్ పాయింట్ కదా. అంటే చంద్రబాబు నాయుడు పేరు రాకూడదు, సింగిల్ పాయింట్ ఎజెండా అంతే. అంతే. చంద్రబాబు నాయుడు సైబరాబాద్ నిర్మించాడు. ఎవరన్నా బుద్ధి జ్ఞానం ఉన్నాడు ప్రజావేది కూల్చేస్తారు, ప్రజలతో కట్టిన దాన్ని ఇంకా వేరే దానికి ఉపయోగించుకోవచ్చు కదా. కక్ష. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొద్ది రోజుల నుంచి ఒక మాట చెప్తున్నారు పదే పదే, రాబోతుంది నేను వచ్చేస్తున్నాను. ఎక్కడికి వచ్చేది? జైలుకి పోతాడు, చూస్తా ఉండు, పోతాడు జైలుకి. అవునా? కేసులు స్టార్ట్ కానీ ఏది పాత కేసులు? ఇప్పుడు పాత కేసులే, కొత్త కేసులు, పాత కేసులు, కొత్త కేసులు కూడా పెడితే చంద్రబాబు నాయుడు ధైర్యం చేసి వాడి లైఫ్ లాంగ్ లోపలే ఉండాలి. అంత అవినీతి. అది ఆర్గనైజ్డ్ క్రైమ్, భయంకరమైన. నేను రాబోయే 30 ఏళ్లలో నేనే రాజుని, నేను చెప్పింది వేదం. రాజ్మహల్ కూడా కట్టించారు కదా వైజాగ్, కట్టించారు. రాజ్మహల్ లానే ఉంది, నేను చూసి వచ్చా. అవునా? రాజ్మహలే. ఐదేళ్ళు ఆంధ్ర బార్డర్ రాగానే అదొక ఇన్సెక్యూరిటీ. మళ్ళీ అమ్మ మన తెలంగాణ అనే ఫీలింగ్ ఉండేది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అవును. అంత భయపడేవాళ్ళు జనం. ఎందుకు అంత భయపెట్టాల్సిన అవసరం? ఒక మంచి అవకాశం వచ్చింది కదా ఆయనకి. మీరు గతంలో కూడా కలిసారు, చూసారు ఆయన. చెప్తే వింటే బాగుంటుంది. మన వినే రకం కాదు కదా వినడం. ఆయన చెప్పింది మనం వినాలా అంతే. మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారు ధైర్యం చేసి కేసులు పెడితే అన్నారు. ఎందుకని ఆయన ధైర్యం చేయడు? వస్తుంది, టైం వస్తుంది, పెడతాడు. అంటే ఆయన మైండ్లో ఏముంటుందంటే, నాకు తెలిసిన వరకు ఈ కొట్లాట పంచాయతీలు పెట్టుకొని అంత వైలెన్స్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ రావు. ఇన్వెస్టర్కి మంచి అట్మాస్ఫియర్ ఉండాలా. ఏమాట కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో ఏమీ గొడవలు లేవు. పవర్ అన్ఇంటరప్టెడ్ పవర్, డ్రింకింగ్ వాటర్ సమస్య లేదు, లా అండ్ ఆర్డర్ సమస్య లేదు. డెవలప్ అయింది. చంద్రబాబు నాయుడు పెట్టిన దాన్ని మళ్ళీ వచ్చే ముఖ్యమంత్రులు అందరూ కూడా డెవలప్ చేశారు. కానీ అక్కడ అట్ట కాదు కదా, మొత్తం నాశనం చేసి ఎప్పుడు కూలోడుగానే ఉండాలి, కూలోడు పైకి రాకూడదు. ఆ మెంటాలిటీ ఏదో కోట్ల మంది ఒకడు ఉంటాడు అనుకుంటున్నా. అందులో మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఈ మొత్తం ఈ రాజకీయ రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండిద్ది అంటారు? ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఉంటుంది. మళ్ళీ ఇన్వెస్టర్లు ఒకటే డౌట్, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే అదే ఆయనే చెబుతున్నాడు కదా, వచ్చేస్తున్నా. పోలీసులు కూడా బెదిరిస్తున్నారు కదా ఇన్వెస్టర్లు. మీరు అన్నదే కరెక్ట్, భయపడుతున్నారు. ఏంటి రాడు? డ్యామ్ షూర్. ఎలా చెప్తారు? ఎలా చెప్తారంటే అనుభవించారండి జనం, అన్ని వర్గాలు అనుభవించారు. అది ఇంకో 10-15 ఏళ్ళు మర్చిపోరు జనం. 15-20 ఏళ్ళ తర్వాత సంగతి. అప్పటికి స్ట్రీమ్ లైన్ అయిపోతుంది కదా, డెవలప్ అయిపోతుంది కదా. అవును. ఓకే, బిఆర్ నాయుడు గారు, ఏంటి ఇప్పుడు రవీంద్ర బాబు, సురేంద్ర బాబు ఇద్దరిలో ఎవరు ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? వాళ్ళే ఉండే బిజినెస్ చూసుకుంటారు, వ్యాపార సామ్రాజ్యంలోనే. రాజకీయాల్లోకి ఏం లేదు. ఏదైనా ఉంటే హిందూ ధర్మ బాధ్యతలు తీసుకోమంటారా? సేవ చేయటం, ఉండేది చేసుకుంటాం, సమాజ సేవ చేయటం అనేటువంటిదే బాధ్యత. ఓకే, ఇప్పుడు మీకు అక్కడ పైన కమిటీ కూడా, అంటే ఈఓ, అడిషనల్ ఈఓ, మంచి అధికార యంత్రాంగం మీకు ఉన్నారు. ఒక మంచి ప్రణాళికను రూపొందించుకొని, అంటే భవిష్యత్తు తరాలకు గుర్తుండేటువంటి ఒక పని. ఇందా మీరు అన్నారు టైం లైన్ అనేటువంటిది ఎవరు ఊహించండి. నిజంగా తెలిస్తే 30 గంటలు ఉండే పని లేకుండా వెళ్ళిపోయి వస్తారు. ఇట్లాంటిది మీ కార్యాచరణ ఇంకేమైనా ఉందా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏదున్నా కానీ ఓపెన్. ఓకే. ఫస్ట్ ఏంటంటే నా వచ్చిన ఆలోచనని బోర్డులో పెడతాను.
బోర్డులో చర్చించి మంచి నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారికి చెప్తాం. ఆయన అనుమతితో ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే అది ఓకే. భక్తులకి మీరు ఇచ్చే సూచన ఏంటి మహాన్యూస్ ద్వారా? మనం అంత దూరం ఆలోచన చేయడం వేస్ట్. భక్తులకి అంటే అందరికన్నా భక్తులకి గొప్పవాళ్ళు. అదే గొప్పవాళ్ళు. భక్తుడు అనేవాడు చాలా గొప్పవాడు మనకన్నా. మనం ఒకటే ఆయన రాగానే తొందరగా దర్శనం చేసి ప్రసాదాలు ఇచ్చి ఆయన పంపిస్తే చాలు. అంతకన్నా ఏం చేయక్కర్లా. అది మీరు ఉద్యోగులకి మీరు ఇచ్చే సూచన ఏంటి? ఏదైతే టీటీడీలో ఉన్నటువంటి 22,000 మందికి బోర్డుకి మీరు ఇచ్చే సూచన ఏంటి? సూచన ఏం లేదు. నేను ఇంటరాక్ట్ అవుతాను వాళ్ళతో. నేను కూడా ట్రేడ్ యూనియన్లో పనిచేశాను. అవును, నాకు అనుభవం ఉంది కాబట్టి, వాళ్ళంతా తెలిసిన వాళ్ళే ఉన్నారు కాబట్టి ఏదైనా సమస్యలు ఉంటూ కూర్చొని మాట్లాడి షార్ట్ అవుట్ చేస్తాను. ఏముంటుంది దాంట్లో? అది పెద్ద విషయం కాదు. వెళ్తాను, నేనే వెళ్తాను వాళ్ళ దగ్గర మాట్లాడతాను. నాకు ఇంకేం పని ఉంటుంది? యా, అంటే బిఆర్ నాయుడు గారి మార్క్ ఎలా ఉండాలి, ఎలా ఉండబోతుంది? మార్క్ ఎందుకు మనకి? దేవుడికి సేవ చేయడానికి, సేవ చేయటంలోనే ఉండిద్ది కదా అంతే. అంటే మనం చేసేటువంటి ఏదైతే చర్యల వల్లనే మనకి ఇదంతా కూడా ఆ పేరు తీసుకురావటం. నా ఉద్దేశం ఏమిటంటే వంశీ, పైవాడు కరెక్ట్గా ఉంటే వాడిని బట్టి కింద వాళ్ళందరూ ఉంటారు. ఎస్, కరెక్ట్. పైవాడు తేడాగా ఉంటే కింద అంతా తేడాగా ఉంటారు. కాబట్టి నేను కరెక్ట్గా ఉంటాను. నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తే కింద వాళ్ళు కూడా కరెక్ట్గా ఉంటాం. మీరు కరెక్ట్గా ఉండండి. అదే మీరు తప్పు చేయొద్దు, నేను నా చేత యాక్షన్ తీసుకుని ఎత్తుంటారు. కొంచెం తేడాగా అండి, బలంగా ఉండేది యాక్షన్ బలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతే కదా. అలా అంటే ఆ భయం ఉంటేనే తప్పు జరగకుండా ఉండేటువంటి పరిస్థితి. భయం అని కూడా కాదు, బెదిరించడం కాదు. ఎవరి పని వాళ్ళు పని చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. ఓకే. అంటే చాలా సున్నితమైంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇప్పుడు మీరు వచ్చేటప్పటికి రాకముందు నుంచి వచ్చిన తర్వాత కూడా అసత్యమైన ఆరోపణలు సోషల్ మీడియాలో ఇట్లాంటి వాటిని ఎక్కువ నడుపుతున్నారు. మీరు మొన్న కూడా వార్నింగ్ ఒకటి ఇచ్చారు ఇండైరెక్ట్గా. ఏం చెప్తారు మీడియాకి, లేదా డిజిటల్ మీడియాకి, సోషల్ మీడియాకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఏం లేదు వంశీ, ఇప్పుడు తిరుమలలో పాలిటిక్స్ మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎస్, నెంబర్ 1 టోటల్గా బ్యాన్ చేద్దాం అనుకో. అవునా? ఎవరన్నా ఏమన్నా ఉంటే స్వామి గురించో లేదా ఇంకోటి ఏదో ఆధ్యాత్మికంగా మాట్లాడాలి తప్ప అక్కడ రాజకీయాలు మాట్లాడితే మాట్లాడిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టిస్తా. దాన్ని టెలికాస్ట్ చేసిన వాళ్ళు, ప్రింట్ చేసిన వాళ్ళ మీద కేసులు పెడతా. నువ్వు కింద పోయి ఏమైనా మాట్లాడుకోండి, మాకు అనవసరం. పైన మాత్రం ఆ యొక్క పవిత్రతను మనం అందరం కలిసి కాపాడాలి. అంతేగాని ఆడొచ్చే రాజకీయాలు మాట్లాడేసి పోతే కరెక్ట్ కాదని అనిపిస్తుంది. లేదు, 100% పనిమాల మీడియాతో మాట్లాడటానికి ఆడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. మాట్లాడితే సంచలనం అయిద్దని, వరల్డ్ వైడ్ వెళ్ళిపోద్దని, అంటే దేవుణ్ణి ఆ రకంగా కూడా వాడుకునేటువంటి శక్తులు ఉన్నాయి. కంట్రోల్ చేయాలి అసలు, చేయాలా. ఏదైనా రాజకీయాలు అక్కడ మాట్లాడటం అనేది కిందకి వెళ్ళి మాట్లాడుకోవాలి. దేవుని దగ్గర దేవుని గురించి చెప్పు నువ్వు అంతే. ఎందుకు అక్కడ పాలిటిక్స్ ఎందుకు మాట్లాడాలా? ఇప్పుడు తిరుమల గురించి ఎవరన్నా అసత్య ప్రచారం చేస్తే, లేనిపోయిన వార్తలు, గాలి వార్తలు రాస్తే యాక్షన్ సీరియస్గా ఉంటుంది. కొత్త చట్టం ఏం తెస్తారా తిరుమలకి సపరేట్గా? తిరుమలకి ఏముంది, ఆల్రెడీ ఉన్నాయి చట్టాలు, ఉన్నాయి, ఏం మార్చక్కర్లా. ఓకే, రెడీగా ఉన్నాయి. యాక్షన్ ఇనిషియేట్ చేయాలా అంతే. చెప్పేది యాక్షన్ ఇనిషియేట్ చేయాలి మనం అంతే. కరెక్ట్గా వార్తలు రాస్తే అప్రిషియేట్ చేద్దాం, సరి చేసుకుందాం. అడ్మినిస్ట్రేషన్ ఓహో ఈ పొరపాటు జరిగింది, క్షమాపణ చెప్దాం, అది మళ్ళీ సెటరేట్ చేద్దాం దాన్ని. అంతేగాని ఒకడు వచ్చి వానికి సేవా టికెట్లు ఇవ్వలేదని ఇక్కడ ఏదో అన్యాయాలు జరిగిపోతాను రాస్తారు. ఎంత గాలి వార్తలే. అలాంటి వాళ్ళు ఎలా ఉపేక్షించాం నేను చెప్పేది అది. ఓకే, మహాన్యూస్ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి, దేశ ప్రజానీకానికి, తెలుగు వాళ్ళందరికీ ఏం చెప్తారు చైర్మన్ గారు? నేను కొత్తగా చెప్పేది ఏం లేదు వంశీ, అందరికీ అన్నీ తెలుసు. మనం ఆడ సేవ చేయడానికి పోతున్నాము, సేవ చేస్తాము.
మంచి పేరు తెచ్చుకోవాలనేది నా అభిలాష. అంతే, అందరికీ సమానంగా దర్శనాలు చేసి ప్రసాదాలు ఇచ్చి పంపించాలి. ఓకే, అంతే. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గోవిందా. థ్యాంక్ యూ. ఇది ఈ వారం ద లీడర్ విత్ వంశీ.